వాస్తవానికి అధికారులతో మాట్లాడి జెరూసలం యాత్ర పెట్టుకునే వాళ్ళకి కానివ్వండి, లేదు ఉపాధి కోసం ప్రభుత్వాన్ని అప్రోచ్ అయిన వాళ్ళకి కానివ్వండి, లేదు ఇంకా ఇతర కార్యక్రమాలు ఏదైనా సరే చేస్తానని చెప్పేసి మనం చేస్తూ, మరి ఈ ఎంఆర్ఎఫ్ఆర్ఓ కాలనీ అభివృద్ధి కోసం కూడా ఇప్పటికే చాలా నిధులు కేటాయించడం, 50 లక్షల వరకు కేటాయించడం జరిగింది. త్వరలో ఇంకా ఎక్కువ కూడా కేటాయిస్తానని చెప్పేసి ఏదైతే ఎన్నికల్లో మీ అందరికీ మనం చేశానో ఆ కార్యక్రమాలన్నీ కూడా నేను చేస్తానని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఎన్నికల ముందు ఏదైతే నేను మీ అందరికీ మాట ఇచ్చానో, దొరగారికిందల్లో దివాణంలో రాజకీయం చేస్తానికి నేను రాలేదు, ఈ నియోజకవర్గానికి పెద్ద పాలేరుగా పనిచేస్తానికి వచ్చాను ఏదైతే చెప్పానో ఇప్పటికి కూడా అదే మాట మీద నేను నిలబడి ఉన్నానని, మీరు ఏ అవసరం ఉన్నా కూడా నా వంతు పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మనం చేస్తూ, మరి ఆ యేసయ్య ఆశీర్వాదం అందరికీ మెండుగా ఉండాలి. ఆ యేసయ్య ఆశీర్వాదంతో అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉండి వారి పిల్లలకి మంచి భవిష్యత్తు ఆ యేసయ్య కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ ప్రైజ్లాడండి. మంత్రివర్యులు